పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నారిపెద్ది విజయకృష్ణ గారు పాడి పంటలు ఛానల్కి వచ్చేసారు. నమస్తే అండి. వీరు కందిలో మేలైన సాగు విధానాలు ఆచరిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. కంది 7 నెల 8 నెలల్లో సాగు చేస్తుంటాం. వర్షం పడిందాన్ని బట్టి LRG 52 కంది మా ఏరియాకి బాగా అనుకూలంగా ఉంటుంది. దానికి ముందుగానే 5 నెలల వర్షాలు పడినప్పుడు దుక్కి దున్ని గొర్రు తోలుకొని రెడీ చేసి పెట్టుకుంటాము. విత్తనాలు ముందే డిపార్ట్మెంట్ వారి ద్వారా కానీ లేదు మా దగ్గర ఉన్న పాత విత్తనాలు కానీ రెడీ చేసుకొని దాంట్లో ట్రైకోడెర్మా విరిడి కానీ సాఫ్ కానీ ఇమ్డాక్లోరిఫైడ్ కానీ కలిపి పెట్టుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత సుమారుగా 54 నుంచి 63 అంగుళాల వెడల్పుతోటి ట్రాక్టర్ గొర్రెతో వెనక ఒక మనిషి కూర్చొని ఎదబెడతారు. ఎకరానికి విత్తనాలు వచ్చేసి ఒక రైతు బాగా పలచగా పెట్టగలుగుతాడు, ఒక రైతు కొంచెం ఒక విత్తనం అదనంగా పడుతుంటది కాబట్టి 2.5 నుంచి 4 కిలోల విత్తనాలు వేస్తాము. ఆ తర్వాత పిండామిత్తాయిల మందు 24 గంటల లోపు స్ప్రే చేస్తాం. దానివల్ల ఒక 20 నుంచి 30 రోజులు మాకు కలుపు రావడం బాగా తగ్గుతుంది. ఇదివరకు రెండోసారి మూడోసారి కలుపు మందులు కొట్టేవాళ్ళం. ఈ ఒక్కసారి విత్తనం నాటిన తర్వాత మాత్రమే కలుపు మందు కొడుతున్నాము. ఎందుకంటే భూమి పాడవుతుందని డిపార్ట్మెంట్ వారు పదే చెప్తున్నారు. మా సొంత ట్రాక్టర్ తోటి 4-5 సార్లు గొర్రు గుంటక తోలి చేలో గడ్డి పడకుండా తయారు చేసుకుంటాము. వర్షాలు పట్టడం వల్ల బాగా 4.5 అడుగుల ఎత్తులో కంది పెరుగుతుంది. 11వ నెల రాబోయే ముందుగా మొగ్గ దశకు ముందుగా ఒక్కసారి వర్షాలు పడకపోతే నీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు నీళ్లు పెడతాము, అవకాశం లేకపోతే లేదు. తర్వాత అంతర పంటలు వచ్చేసరికి ఒక్కొక్కసారి రోహిణి కార్తీలోనే వర్షాలు పడి భూమి తయారై ఉంటుంది. అప్పుడు నువ్వులు చల్లి కంది వెదబెట్టుకుంటాం బాగా వెడల్పుగా. అప్పుడు 80 అంగుళాలు 90 అంగుళాలు వెడల్పుగా వెదబెట్టుకుంటాము. ఈ శ్రావణ మాసం టైంలో నువ్వులు కోతకు వస్తాయి. కోసుకున్నాక కంది మామూలుగానే పెరుగుతుంది. ఎరువులు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ పొగాకు పంట ఉండటం వల్ల ఒక్కొక్క పొలానికి 5 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువు తోలుతాము. గత సంవత్సరం పొగాకు వేసిన పంటలోనే ఎక్కువగా కంది వేస్తుంటాము. పెద్దగా మేము దాని గురించి ఎరువులు వేసే పని ఉండదు. సపరేట్గా ఎరువులు వేయాలంటే ఏదో వర్షాలు ఎక్కువ పడి భూమి లోపలికి బాగా ఎరువు ఇంకిపోయింది అనుకున్నప్పుడు ఒక్కసారి 50 కేజీలు లేకపోతే 30 నుంచి 50 కేజీలు 20 వేస్తాం. అంతవరకే స్ప్రేయింగ్ గతంలో మనుషుల ద్వారా కొట్టించే వాళ్ళమి. ఇప్పుడు ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ మా సొంత బండి ద్వారా కానీ గవర్నమెంట్ లేటెస్ట్గా డ్రోన్స్ వాడండి అని చెప్తుంది. మా మండలంలో డ్రోన్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ డ్రోన్ ఎకరానికి వచ్చేసి 350 రూపాయలు అయితే ఆ ట్రాక్టర్ తొక్కే ఏరియా కూడా డ్రోన్తో కవర్ అయినందువల్ల ఇంకొక సాలు కూడా మాకు అదనంగా పంట పండుతుంది. డ్రోన్తో కొట్టడం వల్ల 10 లీటర్లకు వచ్చేసరికి ఎకరానికి సరిపోతుంది. 10 ఎకరాలకు కూడా 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 11 నెలల్లో పూత దశకు వచ్చినాక 3-4 సార్లు స్ప్రేయింగ్ ఇస్తాము. 1వ నెల చివరి భాగంలో కానీ 2వ నెలలో కానీ హార్వెస్టింగ్ పనులు మొదలు పెడతాము. మనుషుల ద్వారా కోతలు కోయించి ట్రాక్టర్తో తొక్కించి ట్రెషర్ ద్వారా పోసుకుంటే కొత్తగా ఆ మిషనరీ గవర్నమెంట్ ద్వారా అందుబాటులో వస్తున్నాయి కాబట్టి ట్రెషర్లు బాగా ఊర్లలో అందుబాటులో వచ్చినాయి. గతంలో అయితే కోసి నూర్పిడి చేసి ట్రాక్టర్లు తొక్కించి తూర్పాలు పోసేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్తో తొక్కించి ట్రెషర్లో పోస్తే సరుకు కూడా బాగా నీట్గా వస్తుంది. ఎకరానికి మా సొంత భూములు కాబట్టి 15 నుంచి 20 వేల దాకా ఖర్చు వచ్చింది. దిగుబడి వచ్చేసరికి కొంచెం బలంగా ఉన్న నెలలు 6 నుంచి 9 క్వింటాలని, తేలికపాటి నెలలు 3 నుంచి 5 క్వింటాలు అలాగా అయినాయి. ఆ వచ్చిన సరుకుని గవర్నమెంట్ మార్కెట్ ద్వారా గత సంవత్సరం 8,000 రూపాయలకి రైతుకి డైరెక్ట్గా అందించింది బ్యాంక్ ద్వారా. కంది సాగు వల్ల మాకు బాగానే పండింది, లాభదాయకంగానే ఉంది. కందిలో మేలైన రకాల సాగు, సస్యరక్షణ విధానాలు ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.